నమస్కారం. ఆంధ్ర వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం విజయవాడలో కనకదుర్గ గుడి ప్రాంతంలో ఉన్నాము. శ్రీమతి స్వప్న గారు మనకి ఒక కృష్ణా జిల్లా స్పెషాలిటీ చేయడానికి వచ్చారు. అది ఏ స్పెషాలిటీ అనేది మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో స్వప్న గారు. హాయ్. మా ఆంధ్ర వంటకాలకు స్వాగతం. మీకు థ్యాంక్స్ అండి. ఓకే, నా పేరు రూప. ఐఎమ్ స్వప్న. మీరు మాకు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కదా, ఇప్పుడు మా ఆంధ్ర వంటకాల్లో మీరు ఏం స్పెషాలిటీ చేసి చూపించబోతున్నారు? ఓకే అండి, కృష్ణా జిల్లాకి బాగా మోస్ట్ ఫేమస్ ఉలవచారు. అవును, అంటే ఎగ్జాక్ట్లీ. అసలు ఇప్పుడు ఉలవచారు బాగా ఫేమస్ అండి. ప్రతి ఫంక్షన్లో కూడా ఉలవచారు లేకుండా ఏం పెట్టట్లేదు. సాంబార్ అవి అంటారు, అది తమిళనాడు ఫేమస్. మన కృష్ణా జిల్లా అనేసరికి ఉలవచారు బాగుంటుంది. బయట కూడా దొరుకుతుంది, కానీ టేస్ట్ మనం చేసేదే బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ, కానీ టేస్ట్ బాగుంటుంది. అదండి, మన కృష్ణా జిల్లా అనగానే మనకి చాలా చాలా స్పెషల్ వంటకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఉలవచారు అనేది ఫేమస్ చాలా. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏముంది అని అన్నప్పుడు ఉలవచారు అనగానే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, ఉలవచారు తిందాం అనేది. ఈరోజు మనకి స్వప్న గారు మనం ఏదైతే ఈగర్గా తిందాము అని వెయిట్ చేస్తుంటామో అలాంటి డిష్ అయినా ఉలవచారు మనకి చేసి చూపించబోతున్నారు. సో స్వప్న గారు, ఇప్పుడు ఈ ఉలవచారు అనే దానికి ముందుగా మనకి ఏమేం కావాలి? ఉలవలు ఒక 1 నైట్ నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి బాయిల్ చేసి ప్రాసెస్లోనే కొంచెం చింతపండు రసం, టమాటాస్, ఉప్పు, కారం, కాకపోతే బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు లీటర్ వాటర్ ఉంటే కొంచెం పావు వాటర్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. ఓకే, అసలు ముందుగా మనం ఏంటంటే ఈ అవసరం ఏంటి అనేది ముందు చెప్పండి. ఓకే, ఉలవలు, టమాటాస్ 2 చిన్నవి, పోపుకి ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, చింతపండు, లాస్ట్ అండ్ ఫైనల్ గా వెన్న వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అయితే మనకి కావాల్సింది ఏంటంటే ముందుగా ఉలవలు నానపెట్టుకోవాలి, టొమాటోలు, ఉప్పు, కారం, చింతపండు, జీలకర్ర, నూనె, చివరిగా మనకి కావాల్సింది వెన్న. అయితే ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందామా? ఓకే, ఏం చేద్దాం? ముందుగా డిష్ పెట్టుకుందామండి. ఓకే, పొయ్యి వెలిగించమంటారా? ఇప్పుడు దీన్ని పెట్టుకుందామా? 2 బౌల్స్ వాటర్ వేద్దామండి. అంటే ఈ బౌల్తో 2 బౌల్స్, 2 కప్పులు. ఓకే, ఉలవలు నానపెట్టి ఇది బాయిల్ ముందుగా బాయిల్ అవ్వాలి. అంటే ఇప్పుడు 2 కప్స్కి ఎన్ని కప్స్ ఉలవలు తీసుకున్నారు? 1 కప్పు ఉలవలు. 1 కప్పు. అదండి, 1 కప్పు ఉలవలకి 2 కప్పులు నీళ్లు పోసి ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ ఉలవలు నానపెట్టి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఆ నానిన ఉలవల్ని ఈ 2 కప్పులు వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక కూడా ఇంకా చాలా అయితే హైలో పెట్టేసి. ఓకే స్వప్న, మీరు వంటకాల్లో మంచి స్పెషల్స్ ఏమేం చేస్తుంటారు? అది కూడా మన జిల్లా వంటకాలు, కృష్ణా జిల్లా వంటకాలు. తొక్కుడు లడ్డు అండి, తొక్కుడు లడ్డు బాగా ఇష్టం నాకు. గోంగూర పచ్చడి, ఓకే, గుత్తి వంకాయ, అరిసెలు, గారెలు, పూర్ణాలు, ఇవన్నీ బాగా ఫేమస్గా చేస్తాం. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు చేయటం? మమ్మీ చేస్తూ ఉంటారు, మమ్మీ దగ్గర, కొంచెం అత్తయ్య గారి దగ్గర. అయితే మీకు వంట అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట? అంత అంటే మ్యారేజ్ ముందు అంత టైం లేదు, జాబ్ చేశాను నేను. తర్వాత మ్యారేజ్ అయ్యాకే కొంచెం ఇంట్రెస్ట్. లోకల్ టీవీలో చూసి కొన్ని అలా. అయితే మీరు టీవీ బాగా వాచ్ చూస్తుంటాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మీరు అన్నీ చేసేస్తూ ఉంటారా? చేస్తూనే ఉంటారా? మీ బాబుకి ఇష్టమా, మీ వారికి ఇష్టమా? మా బాబు ఆయన ఏమీ ఇష్టపడ్డు, బలవంతంగా పెట్టాలని. ఇంకా చిన్నవాడు కదా, ఇంకా పెద్ద అయిన తర్వాత అది చేయి ఇది చేయి అంటే అప్పుడు కష్టపడాలి. అదే ఎప్పుడు అడిగితే అప్పుడు చేస్తాం. ఓకే, మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు ఫుడ్ గ్రెయిన్స్ అండి. సారీ, ఇందాక చెప్పారు కదా. సో మీ వారు చేసేది ఫుడ్ గ్రెయిన్స్. అట్లానే దానిలో ఈరోజు గ్రెయిన్స్ తోనే మాకు ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఉలవచారు అనేది ఎంత ఆఫెన్ గా చేసుకుంటూ ఉంటారు మీరు ఇంట్లో?
ప్రతి ఫంక్షన్ లో కంపల్సరీగా చేస్తుంటాం. Okay. అసలు ఉలవచారు లేకుండా ఫంక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు అసలు ట్రెడిషన్ గా ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఇది వరకు అంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగా ప్రతి ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఉలవచారు ఉంటుంది. అవును, కంపల్సరీగా. అవునవును. ఉలవచారు టేస్ట్ కూడా బాగుంటుంది. సాంబార్ అంటే ఇప్పుడు తమిళనాడు ఫేమస్, ఉలవచారు వచ్చేసి మన కృష్ణా జిల్లాకి బాగా ఫేమస్. అయితే ఒకటి ఉందిలేండి, అంటే మరి మనం భోజనాలకు వెళ్ళినప్పుడు జనరల్గా ఏం చేస్తామండి, మనం ఎవరైనా భోజనాలకు వెళ్ళినప్పుడు మనకి ఏమేమి స్పెషల్ పెడతారు అని అనుకుంటారు కదా. సో ఈ రోజున అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు మెయిన్ స్పెషల్ పెట్టాలి అనుకున్నట్లు, కానీ యునానిమస్గా మన ఆంధ్ర ఫుడ్ అనగానే ఉలవచారు గుర్తుకొచ్చేస్తుంది. ఉలవచారుని లైక్ చేయకపోవటం అనేది చాలా అరుదు. అందుకని ఏంటంటే ప్రతి భోజనాల్లో కూడా, ప్రతి డిన్నర్స్లో, ప్రతి లంచెస్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉలవచారు అనేది ఒక కంపల్సరీ వంటకం, ఒక కంపల్సరీ ఐటెం కింద మనకి పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఉలవలు ముందుగా తీసుకొని ఆ ఉలవలు నానబెట్టి దాన్ని కొంచెం మెత్తపడే వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు స్వప్న అదే ప్రాసెస్లో ఉన్నారు. ఇంతలో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర వంటకాలు. ఇప్పుడు మనం ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉలవచారు. ఇప్పుడు ఉలవచారు కోసం తయారు చేసే మొదటి అంశంలో ఏంటంటే మనం ఉలవలు ఉడకబెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఉలవలు ఎంతవరకు ఉడికినాయి అనేది స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం. స్వప్న, మనం ఒకసారి చూద్దామా? ఓకే అండి, ఇది బాయిల్ అయిపోయినట్టున్నాయి వాటరు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఉలవలు ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? పొయ్యి కట్టేసుకుందామా? కొంచెం సిమ్లో పెడతాం. వాటర్ని మనం వేరే దాంట్లో తీసుకుందాం. బాయిల్ అయిన వాటర్, ఈ వాటర్తోనే కదా మనకు అంతా టేస్ట్ ఉండేది. ఆ ఉలవలు పేస్ట్ చేసుకుందాం, మిక్స్ చేసి. ఓకే, అయితే ముందుగా ఏంటంటే ఆ నీళ్లను మనం వార్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదండి, దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉలవలు ఉడికిపోయిన తర్వాత ఆ నీరు వార్చి ఒక గిన్నెలో ఉంచుకొని ఆ ఉలవలు అనే దాన్ని పక్కన గిన్నెలోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? పేస్ట్ చేసుకున్నామండి. పేస్ట్ వేస్తుంది ఎందుకంటే బాగా మనకి చిక్కగా వస్తుంది అనమాట చారు అనేది. అదండి, ఇప్పుడు ఏంటంటే మనం నీరుని ఎప్పుడైతే వేడి చేసుకున్న తర్వాత మిగిలిన ఉలవలు కొంచెం ఆరిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. అయితే మనకి స్వప్న గారు ఏం చేశారంటే ఈరోజు ఆల్రెడీ మిక్సీలో వేసేసి మనకి తెచ్చేసారనమాట. సో స్వప్న, ఇప్పుడు మనం ఈ నీరు వార్చేసుకున్నాము, నీటి కలర్ కూడా చాలా మారింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉలవలను ఏం చేయాలి? పేస్ట్ చేసుకొని దాంట్లో వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే నీరు వార్చి పక్కన పెట్టుకొని ఉలవలు అనే వాటిని మనం కొంచెం ఆరిన తర్వాత మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు స్వప్న ఏం చేశారంటే మనకి ఉలవలు పేస్ట్ చేసి చూపించారు. ఇప్పుడు ఈ గిన్నె అనేది ఈ ఉలవ పేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ని మళ్ళీ వేసేసి మనం ఈ నీరుని కూడా దాంట్లోనే వేసేయాలి. నీళ్ళు కూడా వాటర్. ఓకే, అదండి, ఉలవచారు ప్రాసెస్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎట్లా అంటే ముందుగా మనం ఉలవలు తీసుకున్నాం కదా, ఉలవల్లో మనం నీరు వేసుకున్నప్పుడు తెల్లగానే ఉన్నాయి. ఒక్కసారి బాయిల్ అయ్యేటప్పటికి ఏమైందంటే బ్రౌన్గా ఆ కలర్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో ఇప్పుడు ఆ నీటిని ఏదైతే మనం వార్చి పక్కన పెట్టుకున్నామో దానిలో ఈ ఉలవల్ని ఆరిన తర్వాత పేస్ట్గా చేసి మళ్ళీ ఈ నీటినే ఆ పేస్ట్లో కలిపేసి పొయ్యి మీద పెట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది స్వప్నాన్ని అడుగుతాం. ఇప్పుడు ఏం చేయాలి స్వప్న? చింతపండు నానబెట్టానండి, కొంచెం చింతపండు రసం కూడా. చింతపండు కొంచెం అంటే ఏ మోతాదులో తీసుకున్నాం? కొంచెం చాలండి, కొద్దిగా, అంటే పెద్దగా ఏం అవసరం లేదు. ఓకే, కొంచెం చింతపండు రసం వేసుకున్నాం. టొమాటో అయితే ముందు చింతపండు పిండి తర్వాత టొమాటో. ఓకే, కొద్దిగా ఉప్పు, కారం,
కారం వేస్తారా, పచ్చిమిరపకాయ? కారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ఏదైనా వేసుకోవచ్చు, కారం ఏదైనా వేసుకోవచ్చు. టేస్టీగా ఏది ఉంటుంది? టేస్టీగా రెండు వేస్తే బాగుంటుంది. కొంచెం ఉప్పు, ఓకే. కొంచెం బాయిల్ అవ్వండి బాగా. టమాటాస్ ఉడకాలి కదా, కొంచెం బాగాలేదు కదండి. కొంచెం చింతపండు వేసాను, కొంచెం అది టమాటాస్ వేసుకున్నాము, వాళ్ళు పేస్ట్ చేశాను, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ అది ఉడికేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుంటే. ఇది బాగా చిక్కపడాలి, బాగా దగ్గర పడాలి కూడా. బాగా చిక్కపడాలి, బాగా దగ్గర పడాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం జనరల్గా ఎంత టైం పడుతుంటుంది స్వప్న? ఇది చాలా టైం ఎక్కువగానే ఉంటుంది, మినిమం 1 అవర్ ఉంటుంది. 1 అవర్. ఎందుకంటే ఇది బాగా దగ్గర పడాలి కాబట్టి బాగా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే. సో అంత టైం తీసుకుని మీరు ఎంత తరచుగా చేస్తుంటారు మరి మీరు ఈ ఉలవచారుని అనే దాన్ని? ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు చేస్తాను, ఎప్పుడైనా మా హస్బెండ్ అడిగితే చేస్తాను. అవునా? ఓకే. అంటే ఇంతసేపు బయట కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ మనకి దొరకదు. క్వాలిటీ. ఇంకా ఆప్షనల్గా దీంట్లో ఇంకా ఏమన్నా వేరే ఉలవచారులో స్పెషల్గా ఇప్పుడు అంటే మీరు చూపించే ఉలవచారుని ఇంకా స్పెషల్గా చాలా ఈజీగా కావాలంటే ఇన్స్టెంట్ పౌడర్ కూడా ఉంటుంది. జస్ట్ విత్ ఇన్ 5 minutes లో కుక్ అయిపోతుంది. వాటర్ హాట్ వాటర్ లో జస్ట్ ఆ పౌడర్ వేయడమే. మనం కరివేపాకు కానీ టమోటాస్ కానీ ఏం వేయకలేదు. అది ఎక్కడ దొరుకుతుంది? బయట షాప్స్ లో దొరుకుతుంది, మార్కెట్ లో. అసలు అది ఇంకా 5 minutes నేను చెప్పినంతసేపు కూడా అక్కర్లేదు, ఇన్స్టెంట్ గా కూడా అయిపోతుంది. కాదు మనకి ఇలా చేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం స్లోగా బాగా బాయిల్ చేసుకుంటుంటే బాగా వస్తుంది అనమాట. ఏదైనా అంతే కదా, మనం కొంచెం బాగా ఉడుకుతూ ఉంటే అది కూడా జస్ట్ పౌడర్ వేసి ఉడకపెట్టడం అది టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే మనది ఇంకా బాగుంటుంది. అంటే ఆ పౌడర్ లో అన్ని కలిపేసాం, అన్ని టు జెడ్ మొత్తం అన్ని ఉంటాయి. కరివేపాకు, తాలింపు. ఇట్స్ న్యూస్ టు మీ, నాకైతే తెలియలేదు. ఇదండి మనం ఏదైతే స్పెషాలిటీ అని అనుకుంటామో ఈ ఉలవచారు అనే దానికి ఏంటంటే మనకి స్పెషల్గా ఇన్స్టెంట్ ఉలవచారు కూడా వచ్చిందంట. ఇప్పటివరకు నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను నేను కూడా. దాంట్లో అన్నీ కలిపేసి ఉంటాయంట. మనం ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం నీళ్ళని మనం మరిగి పెట్టుకొని ఆ మరుగుతుండగా ఈ పేస్ట్ని వేసేసుకుంటే మనకి సేమ్ ఉలవచారే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఇలా ఉడికించుకొని స్లోగా ఆ థిక్నెస్ వచ్చినప్పుడు ఉలవచారులోనే టేస్ట్ ఉంటుంది అంటున్నారు స్వప్న. ఇంతలో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు లోకల్ కిచెన్. వెల్కమ్ టు ఆంధ్ర వంటకాలు. ఇప్పుడు మన ఈనాటి ఆంధ్ర వంటకాల్లో స్పెషాలిటీ ఏంటంటేనండి కృష్ణా జిల్లా ఉలవచారు. ఓకే, స్వప్న గారు చేస్తున్నారు. స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం ఎంతవరకు వచ్చింది అనేది. స్వప్న గారు, ఇప్పుడు అన్నీ వేసేసాము, మనం మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం చిక్కపడిపోయింది, బాగా చిక్కపడిపోయిందండి. ఇదిగోండి, ఈ కలర్ కూడా బాగా వచ్చింది. ఈ కలర్ వచ్చేదాకా దగ్గర పడేదాకా కొంచెం ఓకే. అంటే బాగా దగ్గర పడింది, కలర్ కూడా బాగా చిక్కగా బాగా రావాలన్నమాట. బాగా చిక్కగా వచ్చింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. సరే, కొంచెం ఆయిల్, దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందా? పెడతా. కొంచెం ఆవాలు, జీలకర్ర. కొంచెం వేడెక్కలేదా? కొంచెం వేడి. అదండి, ఇప్పుడు బాగా మరిగిపోయింది ఈ ఉలవచారు అనేది. అంటే మనం యాక్చువల్గా తీసుకున్నప్పుడు నీళ్ళుగా ఉన్నది. ఆ నీళ్ళలో మనం ఎప్పుడైతే ఈ ఉడికిన ఉలవల్ని పేస్ట్ చేసి నీళ్ళల్లో కలిపి ఉడకబెట్టుకుంటాం మొదలు పెట్టాము అన్నీ, అంటే కొంచెం చింతపండు, టొమాటో, అలాగే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరికి కావాల్సింది వాళ్ళు కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, అట్లానే పచ్చిమిరపకాయలు అన్నీ వేసి తగినంత ఉప్పు, కారం
కొద్దిగా పసుపు అన్నీ వేసి బాగా ఉడకనిచ్చి, అంటే బ్రౌన్ కలర్ పేస్ట్ లాగా మారేటట్టు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఎంత మరిగితే ఉలవచారుకి అంత టేస్ట్ వస్తుందంట. ఇప్పుడు అలా బాగా మరిగి 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 చిక్కగా ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం మనం. ఈ తాలింపులో కల్లా మనకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతేనా? అంతే. కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేడెక్కితే బాగా వచ్చేదంట కదా. ఎందుకంటే బాగా అట్లా చిటపట ఉంటేనే తాలింపుకి ఒక ఫీల్, తాలింపుకి కూడా ఒక ఫీల్ వస్తుంది. అదండి. కానీ నాకు తెలిసి మన కృష్ణా జిల్లా స్పెషాలిటీ ఇది ఉలవచారులో. కొంతమంది మనకి చాలా చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, సాంబార్లో వేసుకుంటాం కదా, అలాంటి చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి. బాగా మరిగేటప్పుడు ఆ ఉల్లిపాయను కొద్దిగా వేయించి ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే బాయిల్ చేసిన గుడ్లని కొంచెం స్లిట్ చేసి, అంటే స్లిట్ అంటే కొద్దిగా ఘాటులాగా పెట్టటమే, కోసి కాకుండా వేస్తే కూడా బాగా ఉడికితే అది కూడా ఒక స్పెషాలిటీ అన్నమాట. వెజిటేరియన్ అయితే ఒక టేస్టు, నాన్ వెజిటేరియన్ అయితే ఒక టేస్ట్. సో ఒక వెజిటేరియన్ గ్రెయిన్తో చేసింది ఉలవలతో ఈ రకంగా కావాలంటే ఈ రకంగా, మనకి ఆ రకంగా కావాలంటే ఆ రకంగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అది ఈనాటి మన ఈ కృష్ణా జిల్లా స్పెషాలిటీ ఉలవచారు. తాలింపు కాదండి. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది, తాలింపు కూడా అయిపోయింది కదా స్వప్న. మనం ఏం చేద్దాం? బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేయాలి. ఓ, దీనికి గార్నిషింగ్ కూడా ఉందా స్వప్న? ఇప్పుడు అంతా మరిగిపోయింది, తాలింపు వేసేసాం. నెక్స్ట్ గార్నిషింగ్ కూడా చేసేసారు. కొంచెం వెన్న, అట్లయితే రైస్ లో కలుపుకునేటప్పుడు వెన్న వేసుకొని బటర్ యాడ్ చేసుకోవాలా? టేస్ట్ చేస్తారు. అంటే బటర్తో బాగుంటుందా? జనరల్గా ఏంటంటే ఉలవచారు అనేది మీగడతో, మీగడైనా వేసుకోవచ్చు, క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఏది బాగుంటుంది? బటర్ బాగుంటుంది. ఎక్కడైనా బయట కూడా బటరే వేస్తారు. అంటే నేనైతే ఏంటంటే మామూలుగా ఉలవచారుతో క్రీమ్ అనేది కాంబినేషన్గా ఎక్కువ సర్వ్ చేయటం కానీ అట్లా చూశాను. కానీ బటర్, థ్యాంక్ యూ, చాలా బాగా డెకరేట్ చేశారు మీరు. ఇది ఉలవచారు అనే దాన్ని కూడా ఒక ఇంగ్లీష్ స్టైల్లో మంచిగా గార్నిష్ చేశారు, చాలా బాగుందమ్మా. అయితే ఏంటంటే ఈ ఉలవచారుని మనకి ఈరోజు మీరు ఈ రకంగా చూపించారు కదా. ఉలవచారు అనేది ఈ రకంగానే చేసుకోవచ్చా? ఇంకొక రకమైన పద్ధతి కూడా ఏమన్నా? అంటే ఓల్డ్ అయితే బాగా అప్పుడు కట్టిపైలో ఉంటాయి కదా, కుండలో చేస్తారు. అసలు కుండలో ఉలవలేసి బాగా ఉలవని బాగా మరగనిస్తారు. ఒక లీటర్ వాటర్ ఉంటే ఒక పావు లీటర్ వచ్చేదా బాగా మరగనిస్తారు, ఆ సారం అంతా వెళ్ళిపోయేటట్టుగా. ఆ తర్వాత అవి తీసేసేసి మామూలుగా ఇప్పుడు చింతపండు పులుసు, ఇంకా ఉల్లిపాయ, టమాటా అవన్నీ వేస్తారు. ఇంకా చాలా టైం పడుతుంది కదా. అది అయితే ఇప్పుడు ఇట్లా కూడా చేస్తున్నారు, మిక్సీ చేసేసేసి పేస్ట్ లాగా చేసి. అంత టైం లేదు కాబట్టి అది చాలా టైం పడుతుంది. చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు, అలా అదండి. ఇప్పుడు స్వప్న గారు చెప్పేది ఏంటంటే, మనం మామూలుగా ఏంటంటే అనాదిగా ఇదివరకు చేసేటప్పుడైతే కట్టెల పొయ్యి మీద ఒక కుండలో ఒక కొంచెం ఉలవలను తీసుకుంటున్నా, లేకపోతే ఒక కుండలోనే వేసి ఒక 2 లీటర్స్ వాటర్ అంటే ఒక పావు లీటర్ అయ్యే వరకు అంటే బాగా బాయిల్ చేసి తర్వాత స్ట్రెయిన్ చేస్తే ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో ఇవన్నీ వేసి మనం మరగనిచ్చి ఉలవచారు చేసేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో మన ఎవరికి కూడా అంత టైం లేదు, చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఈజీగా అయిపోవటానికి లేటెస్ట్గా మనకి ఈరోజు స్వప్న గారు ఏం చేశారంటే, ఉలవలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ చేసేసి వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టి, ఆ ఉలవలు ఆరిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి అదే పేస్ట్ని మనం ఈ వాటర్లోకి తీసుకొని 2 కలిపి మరగపెట్టారు. ఎందుకంటే థిక్నెస్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి. ఇది మనం అనాది కాలంలో చేసే పద్ధతి కాకుండా లేటెస్ట్గా మనం ఇలా చేసుకుంటే తొందరగా మనం ఎప్పుడైనా మనకి ఏ రోజైనా, ఈరోజు మనకి ఇప్పుడు మూడ్ వచ్చింది మనం చేసేసుకోవచ్చు, ఉలవచారు తినాలి అని అనిపించినప్పుడల్లా కూడా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టేస్ట్ చేయటమే ఇది. మీరు బటర్ కూడా వేసేటప్పటికి మంచి వాసన కూడా వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుంది బటర్తో అనేది చూడాలి. ఎందుకంటే నేను క్రీమ్తో చేశాను కానీ బటర్తో మాత్రం టేస్ట్ చేయలేదమ్మా. వావ్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుందండి. మీరు ఇంత బాగా ఇంతసేపు మరగనిచ్చినందుకు టేస్ట్లో కూడా అంత క్వాలిటీ ఉంది. సో స్వప్న, మీరు మా దగ్గరకు వచ్చి ఈరోజు మా ఈ ఆంధ్ర వంటకాల ప్రోగ్రాంలో ఒక మంచి స్పెషాలిటీ, కృష్ణా జిల్లా స్పెషాలిటీ
ఉలవచారు మాకు మా వ్యూవర్స్కి అందరికీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టీవీ ఛానల్ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ లోకల్ టీవీ అ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా మీరంతా ఈనాటి మన ఆంధ్ర వంటకాల్లో స్వప్న గారు చేసిన ఉలవచారు. మా నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త మన కృష్ణా జిల్లా వంటకంతో మీ ముందుకు వస్తాం. అందాక సెలవు. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. పోలీలు చేయబోతున్నారు. నూనె వంకాయ కూర. లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.